సరిగ్గా 4 ఏళ్ల క్రితం చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ ఈ ప్రపంచాన్ని ఎలా భయపెట్టిందో మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మందికి పైగా ఈ వైరస్కి గురయ్యారు. 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ కరోనా వైరస్ ఇంకా మన మధ్య ఉన్నప్పటికీ దాని ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. ప్రస్తుతం మనమందరం నార్మల్ లైఫ్లోకి పూర్తిగా వచ్చేసాం. కానీ మళ్ళీ మానవాళికి మరో ముప్పు పొంచి ఉంది. మళ్ళీ మనమందరం మరో వైరస్ని ఎదుర్కోబోతున్నాం. అదే మంకీ పాక్స్. ప్రస్తుతం మంకీ పాక్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అసలేంటి ఈ మంకీ పాక్స్? ఇది ఎలా, ఎక్కడ పుట్టింది, ఎలా వ్యాపిస్తుంది, దీనికి వ్యాక్సిన్ ఉందా లేదా, ఈ విషయాలన్నీ ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది 1958. డెన్మార్క్లోని ఓ ల్యాబ్లో కోతులపై రీసెర్చ్ చేస్తున్నారు. ఇలా రీసెర్చ్ చేస్తుండగా ఓ కోతిలో ఒక వింత వైరస్ బయటపడింది. దాని శరీరంపై దద్దుర్లు, పొక్కులు వచ్చాయి. దీంతో పరిశోధకులు ఆ కోతికి సోకిన వైరస్కు మంకీ పాక్స్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత ఈ వైరస్ వివిధ ప్రదేశాల్లో ఉండే ఎలుకలు, ఉడతలకు కూడా వ్యాపించింది. ఇక 1970లో ఆఫ్రికాలో ఉన్న కాంగో అనే దేశంలో ఓ 9 నెలల చిన్నారికి ఈ మంకీ పాక్స్ వైరస్ సోకింది. ఇలా జంతువుల నుంచి మనుషులకు మంకీ పాక్స్ సోకడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత ఈ వైరస్ వెస్టర్న్ ఆఫ్రికా, సెంట్రల్ ఆఫ్రికాలో మరో 11 దేశాలకు స్ప్రెడ్ అయింది. ఆ దేశాల్లో మంకీ పాక్స్కి గురైన రోగుల్ని గుర్తించారు. ఈ వైరస్ స్మాల్ పాక్స్ లాగే ఉంటుంది. శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి. స్మాల్ పాక్స్ వైరస్ ఫ్యామిలీ నుంచే ఈ మంకీ పాక్స్ వైరస్ వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. అలా కొన్నేళ్ల పాటు కేవలం ఆఫ్రికాకి మాత్రమే పరిమితమైన ఈ మంకీ పాక్స్ విదేశాలకు విస్తరించడం ప్రారంభించింది. 2003 మే నెలలో అమెరికాలోని ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకింది. జూలై నాటికి మొత్తం 71 మంకీ పాక్స్ కేసులు అక్కడ నమోదయ్యాయి. అలా కొన్నేళ్లు గడిచాక 2022 మే 6న యూకే రాజధాని అయిన లండన్లో ఓ వ్యక్తికి మంకీ పాక్స్ సోకింది. అతను ఆఫ్రికాలోని నైజీరియా నుంచి లండన్కు వచ్చాక కొన్ని రోజులకు ఈ వైరస్ సోకినట్లు తేలింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ అనేక దేశాలకు స్ప్రెడ్ అయింది. మొత్తం 110 దేశాల్లో 87,000 కేసులు నమోదయ్యాయి. 112 మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు. 2022 జూలైలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అలాగే ఈ మంకీ పాక్స్ వైరస్ కేవలం కోతుల నుంచే కాకుండా ఇతర జంతువుల నుంచి కూడా మనుషులకు వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మంకీ పాక్స్ వైరస్కు ఎంపాక్స్ అనే కొత్త పేరు పెట్టింది. ఇలా 2022 నుంచి 2023 వరకు అనేక దేశాల్లో ఈ వైరస్ స్ప్రెడ్ అయింది. మన ఇండియాలో కూడా దాదాపు 30 మందికి ఈ వైరస్ సోకింది. ఇక 2024లో ఈ మంకీ పాక్స్ కేసులు ఆఫ్రికాలో మళ్లీ పెరగడం మొదలయ్యాయి. దీంతో ఆగస్టు 14న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ను మరోసారి గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మంకీ పాక్స్ వైరస్పై ఇలా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం ఇది రెండోసారి. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అంటే ఒక వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉన్నప్పుడు ఇలా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తారు. కరోనా వైరస్కి కూడా WHO గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అయితే ఆగస్టు 14న మంకీ పాక్స్ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మరుసటి రోజే, అంటే ఆగస్టు 15న స్వీడన్లో ఓ వ్యక్తికి మంకీ పాక్స్ సోకింది. ఆ తర్వాత పాకిస్తాన్లో 4గురికి ఈ వైరస్ సోకింది. ఫిలిప్పైన్స్లో కూడా ఓ వ్యక్తి మంకీ పాక్స్కి గురయ్యాడు. 2024లో ఇప్పటి వరకు ఆఫ్రికాలోని 12 దేశాల్లో దాదాపు 19,000 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 16,000 కేసులు కేవలం ఒక్క కాంగో దేశంలోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు 537 మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు. ఇప్పుడు ఈ మంకీ పాక్స్ వైరస్ స్వీడన్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో స్ప్రెడ్ అవ్వడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి ప్రెజెంట్ అయితే మన ఇండియాలో ఈ మంకీ పాక్స్ కేసులు ఇంకా నమోదు కాలేవు. అయితే ఈ మంకీ పాక్స్ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మంకీ పాక్స్ ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తితో దగ్గరగా ఉండడం, వారి స్కిన్ టచ్ చేయడం, కిస్ చేయడం, అలాగే వాళ్ళతో సెక్స్ చేయడం వల్ల ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. అలాగే ఈ వైరస్ సోకిన జంతువులను కొరకడం లేదా ఆ జంతువులు మనుషుల్ని కరవడం వల్ల కూడా ఈ వైరస్ సోకుతుంది.
ఒక వ్యక్తి మంకీపాక్స్కి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత 21 రోజుల్లోపు వాటి లక్షణాలు బయటపడతాయి. శరీరంపై దద్దుర్లు రావడం, జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి, కండరాల నొప్పి, నీరసం వంటి లక్షణాలు ఉంటాయి. దాదాపు 2 నుంచి 4 వారాల వరకు ఆ వ్యక్తిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ సోకిన వ్యక్తిని కరోనా పేషెంట్ లాగే ఐసోలేషన్లో ఉంచాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి దుస్తులు, వస్తువులను వాడినా కూడా అది ఇతరులకు సోకే ఛాన్స్ ఉంటుంది. 15 ఏళ్లలోపు ఉండే పిల్లలు, గర్భిణీలు, అలాగే వీక్ ఇమ్యూనిటీ ఉన్న వారికి ఈ మంకీపాక్స్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఈ లక్షణాలు బయటపడకుండానే ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. మరి ఈ మంకీపాక్స్ వైరస్కు వ్యాక్సిన్ ఉందా అంటే పర్టిక్యులర్గా ఈ వైరస్ను టార్గెట్ చేసే వ్యాక్సిన్ ఇంకా రాలేదు. ప్రస్తుతానికైతే స్మాల్ పాక్స్ నివారణకు వాడే వ్యాక్సిన్లనే ఈ మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తులకు యూజ్ చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మంకీపాక్స్ను టార్గెట్ చేసే వ్యాక్సిన్ని వాడడమే బెటర్ అని చెబుతోంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్పై పరిశోధనలు జరుగుతున్నాయి. మన ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా మంకీపాక్స్ వ్యాక్సిన్ని డెవలప్ చేస్తోంది. ఓ సంవత్సరం లోపల ఈ వ్యాక్సిన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సంస్థ CEO అదర్ పూనావాలా చెప్పారు. ఇక మరికొంతమంది వైద్య నిపుణులు ఈ మంకీపాక్స్ అనేది కరోనా వైరస్ లాంటిది కాదని, దాని ప్రభావం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే కరోనా అనేది RNA వైరస్, ఇందులో మ్యూటేషన్స్ ఎక్కువగా జరుగుతాయి. ఇది వేగంగా స్ప్రెడ్ అవుతుంది. దీని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల డెత్ రేట్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే మంకీపాక్స్ అనేది DNA వైరస్, ఇందులో ఎక్కువగా మ్యూటేషన్స్ జరగవు. RNA వైరస్తో పోల్చుకుంటే ఈ DNA వైరస్ ప్రభావం తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం ఈ మంకీపాక్స్ వైరస్లో క్లేడ్ 1, క్లేడ్ 2 అనే 2 రకాల స్ట్రెయిన్లు స్ప్రెడ్ అవుతున్నాయి. ఇందులో క్లేడ్ 2 కన్నా క్లేడ్ 1 ఎక్కువగా ప్రభావం చూపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న వేళ ఇప్పటికే ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. మన ఇండియాలో కూడా మంకీపాక్స్ సోకిన వారి కోసం కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎయిర్పోర్ట్లు, సరిహద్దు ప్రాంతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.